నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పక్షిమాన్యం. మణిపుర రాజ్యంలో ఒక విశాల ప్రాంతం బీడుగా ఉండేది. దాన్ని రక్కసి బీడు అని పిలిచేవారు. ఆ బీడు మధ్య ఒక బిలం ఉన్నది. ఆ బిలంలో ఒక రక్కసి ఉన్నదని, ఆ బీడులో ప్రవేశించిన వారిని అది చంపేస్తుందని జనం చెప్పుకునేవారు. తండ్రి పోయి కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న సుదర్శనుడు ప్రజల భ్రమలను పోగొట్టాలని, రక్కసి బీడును శ్రేష్టమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాలని అనుకున్నాడు. సుదర్శనుడికి సుమంతుడు అనే స్నేహితుడు ఒకడున్నాడు. అతను మంచి తెలివితేటలు గలవాడు. అందుచేత సుదర్శనుడు తన ఆలోచనను సుమంతుడికి చెప్పాడు. మీ తాత ముత్తాతల కాలం నుంచి జనంలో ఉంటూ వస్తున్న మూఢనమ్మకాన్ని పోగొట్టడం అంత తేలిక కాదు. అక్కడ బిలంలో రక్కసి లేదని మనం చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు. అందుచేత మనం ప్రజలకు ఏదో ఒక ఆశ చూపాలి. అలా చేసే ముందు అక్కడ పరిస్థితి మనం స్వయంగా చూసి వద్దాం అన్నాడు సుమంతుడు. ఇద్దరూ బయలుదేరి ఎవరికీ తెలియకుండా రక్కసి బీడుకు వెళ్లారు. అది అనేక వేల ఎకరాల ప్రదేశం. దాని మధ్యలో ఒక బిలం ఉన్నది. ఇద్దరూ కొంత దూరం బిలంలోకి దిగారు. కానీ పోను పోను అది ఇరుకైంది. అందులో రక్కసి ఉండటం అసంభవం అని తేలింది. కానీ ఆ మాట జనాన్ని నమ్మించాలి. సుమంతుడు 2 వజ్రాలు తీసి బిలంలోకి జార విడిచాడు. ఆ తర్వాత వాళ్ళు రాచనగరుకు తిరిగి వచ్చారు. తిరిగి వస్తూనే సుదర్శనుడు ఇలా ప్రకటన చేశాడు. రక్కసి బిలంలో ప్రవేశించి దాని అడుగున ఏమున్నదో చెప్పిన వారికి రాజుగారు ఘనమైన బహుమానం ఇస్తారు. ఈ ప్రకటన విని ఎవ్వరూ ముందుకు రాలేదు. పైపెచ్చు తమ రాజు కుర్రతనం చేత అలాంటి ప్రకటన చేశాడని అనుకున్నారు. మణిపుర రాజ్యంలోని ఒక గ్రామంలో రామయ్య, భీమయ్య అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. భీమయ్య సంసార భారాన్ని పూర్తిగా తన అన్న మీద వదిలి అస్తమానము తన పెంపుడు పావురంతో పావురం ఆట ఆడుతూ గ్రామం పక్కన ఉన్న తోటల్లోనే విహరించేవాడు. ఒకసారి భీమయ్యను అన్న చివాట్లు వేసి ఇలా బతకపోతే ఆ రక్కసి బిలంలో దూరి చావరాదు అని తిట్టాడు. ఆ వెంటనే భీమయ్యకు రాజు చేసిన ప్రకటన వినిపించింది. అన్న తిట్టిన తిట్లకు పౌరుషం వచ్చిన భీమయ్య రక్కసి బిలంలో దూకాలని, అదృష్టం కలిసి వస్తే రాజుగారి బహుమానం పొంది స్వతంత్రంగా బతకాలని, లేదా రక్కసి చేతిలో చావాలని నిశ్చయించుకున్నాడు. అతను కొంత ఆహారం వెంటబెట్టుకుని తన పెంపుడు పావురాన్ని భుజాన మించుకుని రక్కసి బీడుకు వెళ్ళాడు. రక్కసి వచ్చి చంపుతుందేమోనని భయంగా ఉన్నా బిలంలోకి తొంగి చూశాడు. అందులో రక్కసి ఏదీ లేదు. కానీ అందులోకి దిగాలంటే భయంగానే ఉన్నది. ముందు తిండి తిని తర్వాత ఏం చేసేది ఆలోచిద్దామని ముఠవిప్పి ఒక చిన్న రొట్టెముక్క తుంపి బిలంలోకి వేసి చూశాడు. లోపల నుంచి ఏదన్నా పైకి వస్తున్నట్టు అనిపిస్తే పారిపోదామని వాడి ఉద్దేశం. కానీ అతను అనుకోకుండా అతని భుజం మీద పావురం తుర్రున బిలంలోకి దిగింది. అది క్షేమంగా తిరిగి వస్తే తాను కూడా బిలంలోకి దిగి రాజుగారి బహుమానం పొందాలని భీమయ్య అనుకున్నాడు. కొంతసేపటికి పావురం తిరిగి వచ్చింది. కానీ దాని ముక్కున ఒక వజ్రం ఉన్నది. భీమయ్య పరమానంద భరితుడైనాడు. తాను వజ్రం సంపాదించుకున్న తర్వాత తన అన్న తనను ఏమీ అనలేడు. ఆ ఉత్సాహంతో భీమయ్య ఇంటికి వెళ్ళి తన అన్నకు వజ్రం చూపించి, చూసావా, రక్కసి బిలంలో నుంచి వజ్రం తెచ్చాను. దీన్ని అమ్ముకుని నా దారి నేను హాయిగా బతుకుతాను అన్నాడు. ఆ వజ్రాన్ని చూడగానే రామయ్యకు దుర్బుద్ధి పుట్టింది. అతను తమ్ముడితో, దీన్ని అమ్ముతావా? రాజుగారికి తెలిస్తే నిన్ను కొరత వేయిస్తారు. ప్రస్తుతానికి ఈ సంగతి ఎవరికీ చెప్పకం. కొంతకాలం పోయాక దీని విషయం ఏదో ఒకటి చేద్దాం అన్నాడు. భీమయ్య అందుకు ఒప్పుకున్నాడు. మర్నాడే రామయ్య ఆ వజ్రాన్ని తీసుకుని రాచనగరకు ప్రయాణమే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, నేను రక్కసి బిలంలో దిగి ఈ వజ్రాన్ని తెచ్చాను. నాకు తమరు ఒక మంచి బహుమానాన్ని ఇప్పించాలి అన్నాడు. సుదర్శనుడు సుమంతుడిని పిలిపించాడు. ఇద్దరూ ఆ వజ్రాన్ని పరీక్షించారు. అది సుమంతుడు రక్కసి బిలంలో పడవేసిన వజ్రమే, అందుకు సందేహం లేదు. దీనితో పాటే ఇంకో వజ్రం కూడా ఉన్నది. దాన్ని నువ్వు కాజేసినందుకు నిన్ను కారాగృహంలో పెట్టించవలసి ఉన్నది అన్నాడు సుమంతుడు. రామయ్య హడిలిపోయి, బహుమానం లేకపోతే మానయ్య, నన్ను చెరసాలలో పెట్టించకండి అని ప్రాధేయపడ్డాడు. అతను నిజంగా బిలంలో దిగి ఆ వజ్రాన్ని తెచ్చినవాడే అయితే ఆ బహుమానాన్ని అంత తేలికగా వదులుకోడు. నిజం చెప్పు, నీకు వజ్రం ఎక్కడ దొరికింది అని సుమంతుడు మళ్ళీ అడిగాడు.
తన తమ్ముడు అబద్ధం చెప్పి ఉండవచ్చు, లేదా వాడు దీన్ని ఎక్కడైనా దొంగతనం చేసి ఉండవచ్చు. అందుచేత ఆ పీడ వాడి మీదుగానే పోనిద్దాం అనుకుని రామయ్య, మహాప్రభో, ఇది నా తమ్ముడు నాకు తెచ్చిచ్చాడు, రక్కస బిళ్ళను దొరికింది అని చెప్పాడు, నాకు అంతకన్నా ఏమీ తెలియదు అన్నాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ తమ్ముడిని వెంటనే పంపించు అన్నాడు సుదర్శనుడు. భీమయ్య వచ్చాడు. అతను జరిగింది జరిగినట్టుగానే చెప్పాడు. అతని మాటలు నమ్మదగ్గట్టుగానే ఉన్నాయి. అతన్ని ఆ రాత్రికి రాజుగారి అతిథిగా ఉండమని మర్నాడు నిండు సభలో పెద్ద సన్మానం చేశాడు. ఇతను ధైర్య సాహసాలతో రక్కస బిలానికి వెళ్ళి అందులో నుంచి ఈ మణిని తెచ్చాడు. రక్కస బిలంలో రక్కసి లేదని లోకానికి తెలపడానికి మేమే ఈ మణిని ఆ బిలంలో వేశాం. ఇతని సాహసానికి మెచ్చి మేము ఇతనికి రక్కస బీడును ఈనాముగా ఇచ్చేస్తున్నాం. వ్యవసాయం చేసుకోగోరేవారు అతనికి బాడుగ చెల్లించి పొలాలు పుచ్చుకోవచ్చును అని రాజు సభలో ప్రకటించాడు. జనానికి రక్కసబీడు అంటే భయం పోయింది. అందరూ ఎగబడి భీమయ్య వద్ద తమకు కావలసిన మేరకు పొలాలు బాడుగకు తీసుకున్నారు. ఈ బాడుగులతో అతను సంపన్నుడైపోయాడు. కాలక్రమాన రక్కసబీడుకు పక్షిమాన్యం అని పేరు వచ్చేసింది. కథ సమాప్తం.